హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. మీరు చూస్తున్న ఈ గెటప్ 100 రూపీస్ ఎమ్మెల్యే సినిమా సంబంధించి పూర్తిగా నేను ఆ క్యారెక్టర్కి ప్రిపేర్ అవుతున్నాను. అందులో మాడిఫికేషన్ చేసుకుంటూ ఏం ఉంచాలి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనేది డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో లైట్గా మీసాలు పెంచడం కావచ్చు, స్పెడ్స్ కావచ్చు, హెయిర్ గ్రూమింగ్ కావచ్చు, ఇవంతా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ సినిమాలో ప్రాజెక్టు ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటూ చేయడం జరుగుతున్న ప్రాజెక్ట్ ఇది. దాంతోపాటు నేను పొలిటికల్గా ఎంట్రీకి సేమ్ మనము రియల్ లైఫ్ ఏంటో రియల్ లైఫ్ కూడా అదే అన్నట్లు అంత స్ట్రాంగ్గా మనం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తున్నాము. కాకపోతే క్యారెక్టరైజేషన్ దీంట్లో స్టార్టింగ్లో నెగిటివ్ ఉంటుంది. మన రియల్ లైఫ్లో అంటే అంతా మనం పాజిటివ్ మూడ్లో వెళ్తుంటాం, ఎనర్జీగా వెళ్తుంటాం, అంతే తేడా. సో మనము స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్టింగ్ స్టేజ్లో 100 రూపీస్ ఎమ్మెల్యే విపరీతమైన నెగిటివిటీ ఉంటుంది. దాని నుంచి అంతే ఫోర్స్లో అంతకంటే ఎక్కువగా పాజిటివిటీ ఉంటుంది. సో దట్ ఈజ్ ఆ స్క్రీన్ ప్లే మోడ్ అనమాట 100 రూపీస్ ఎమ్మెల్యే. దానికి సంబంధించి వర్క్స్ శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో వర్షన్స్ వచ్చాయి 100 రూపీస్ ఎమ్మెల్యే. వర్షన్స్లో ఒక వర్షన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ రైటర్కి ఇంకొన్ని కరెక్షన్స్ చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఆ రైటర్ కరెక్షన్స్ పనిలో ఉన్నారు. వన్స్ అది కంప్లీట్ అయిపోతే 100 రూపీస్ ఎమ్మెల్యే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైనల్ వర్షన్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత డైలాగ్ వర్షన్ ఎవ్రీథింగ్ అంతా శరవేగంగా జరుగుతాయి. వన్స్ డైలాగ్ వర్షన్ కంప్లీట్ అయిపోయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిపోయాగానే ఆటోమేటిక్గా షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. మీరు చూస్తుండగానే 100 రూపీస్ ఎమ్మెల్యే జనాల్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో జరిగే ఈ ప్రాజెక్టులకి ఎక్కడ కూడా అడ్డంకులు ఉండవు. ఒక పక్క మనము స్క్రిప్ట్ డిజైన్ చేసుకోవడం కావచ్చు, షూటింగ్ కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, రిలీజ్లు కావచ్చు, అన్నీ మన దగ్గరే. సో దానివల్ల ఎక్కడా అడ్డు అదుపు లేకుండా స్ట్రాంగ్గా మనము రిలీజ్ల పరంపర కంటిన్యూ చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నేనైతే ఆ క్యారెక్టర్కి ప్రిపేర్ అవుతున్నాను. సో లైట్గా చెప్పాను కదా, మీసాలు లైట్గా పెంచడం కావచ్చు, స్పెట్స్ కావచ్చు, హెయిర్ గ్రూమింగ్ కావచ్చు, ఎలా ఉండాలి ఏంటి అనేది పూర్తిగా డిజైన్ చేయడం జరుగుతోంది. సో అదంతా కంప్లీట్ అయిపోగానే మీకు ఎప్పటికప్పుడు 100 రూపీస్ ఎమ్మెల్యే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో దీనికి ఇంకా డైరెక్టర్ని ఇంకా ఫైనలైజ్ చేయలేదు, చూస్తున్నాం. ఈసీలో ఉన్న డైరెక్టర్స్ ఎవరికి ఆ క్యాపబిలిటీ ఉంటుంది, అంత కంఫర్టబుల్గా, అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఈ ప్రాజెక్ట్ ఎవరు చేయగలరు ఏంటి అనేది చూస్తూ ఉన్నాము. సో దాన్ని బట్టి డైరెక్టర్ని ఫైనలైజ్ చేసి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో నా ప్రాజెక్టులు కొంచెం పెక్యులర్గా సపరేట్గా వస్తాయి. ఎందుకంటే నేను ఓ పక్క రియల్ లైఫ్ రెండు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. పొలిటికల్ ఎంట్రీ అన్నప్పుడు ఏంటంటే అక్కడ ఆ ఇమేజ్కి తగ్గట్టు మనము ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో దాన్ని బట్టి నేను నా క్యారెక్టర్స్ కావచ్చు, నేను చేసే సినిమాలు కావచ్చు, ఇవన్నీ డిజైన్ అవుతూ ఉంటాయి. ప్రీవియస్ చేసిన సినిమాలు కూడా అంతే. చాలా అంటే ఒకటే జోనర్‌లో కాకుండా డిఫరెంట్ జోనర్స్ 4 సినిమాలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 'గండా' కాకుండా ఇది ఐదవ సినిమా. సో నేను స్టెప్ బై స్టెప్, అంటే హడావిడిగా కంటిన్యూగా ప్రాజెక్ట్ చేయాలని కాదు గానీ, చాలా స్పెషల్‌గా ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. 100 రూపీస్ ఎమ్మెల్యే ఈ విధంగా మొత్తం అంతా వర్క్ జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి అప్పటికప్పుడు అప్డేట్స్ నా నుంచి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేసి మీరు ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా కూడా నాకు ఒక మెసేజ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఈ సిమ్ ఫ్యామిలీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి రెమ్యూనరేషన్ ఉండవు. చాలామంది అడుగుతున్నారు ఫీజు ఎంత అని చెప్పేసి. ఎటువంటి ఫీజులు ఉండవు, అన్నీ ఫ్రీ చేసి పడేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటే నాకు మెసేజ్ చేస్తే చాలు, సినిమా ఇండస్ట్రీ పడిపోతారు. ఈసీ ఫ్యామిలీకి ఎంటర్ చేయడం జరుగుతుంది. దాంట్లో డిఫరెంట్ ప్రాజెక్టులు, డైరెక్టర్స్ అనౌన్స్మెంట్లు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. మీరు డైరెక్ట్గా వాళ్ళ కమ్యూనికేషన్లోకి వెళ్ళిపోవచ్చు. మీరు ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అయిపోవచ్చు. ఓకేనా? దాని తర్వాత మీ అందరికీ, చూస్తున్న అందరికీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో చిన్న సినిమాలు బతకాలంటే మీ సపోర్టే కీలకం. సో మీ యూట్యూబ్ ఛానల్ లింక్ పంపించి, అన్నయ్య చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఒక్క మెసేజ్ చేయండి. ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఫంక్షన్లకి అఫిషియల్గా ఎంటర్ అవ్వచ్చు. మీరు ఆ ఫంక్షన్ సంబంధించిన ఫుటేజ్ని తీసుకోవచ్చు, రిలీజ్ రిలేటెడ్ ఫుటేజ్ తీసుకోవచ్చు, ఆర్టిస్టులు టెక్నీషియన్లు వాళ్ళ బైట్స్ తీసుకోవచ్చు. అవన్నీ మీరు ఛానల్స్లో
అప్లోడ్ చేసుకొనేసి మానిటైజ్ చేసుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ ఛానల్ మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఇంత కథ ఉంటదనమాట. హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. చిన్న సినిమాకి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే చిన్న సినిమా బతుకుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇమ్మీడియేట్ నా కమ్యూనికేషన్‌లోకి వచ్చి మీ ఛానల్ లింక్ నాకు పంపించి ఈసీ మీడియాలోకి ఇమ్మీడియేట్ ఎంటర్ అయిపోండి. ఎందుకంటే చేయి కలిపితేనే చిన్న సినిమా బతుకుతుంది. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థాంక్ యూ సో మచ్.